హలో గైస్, వెల్కమ్ టు ది ఆర్ట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. రీసెంట్గా వన్ పీస్ యొక్క ఎపిసోడ్ 311 రిలీజ్ అయ్యింది. దీని గురించి నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. ఒక ఇంపార్టెంట్ నోటీస్, స్పాయిలర్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎపిసోడ్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఈ ఎపిసోడ్ 1079 చాప్టర్కి అడాప్టేషన్. ఇక ఎపిసోడ్ విషయం గురించి వస్తే, ఎపిసోడ్ మాత్రం మ్యాడ్ ఉందని చెప్పుకోవాలి. యానిమేషన్ క్వాలిటీ ఎక్సలెంట్. అసలు యానిమేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అడాప్టేషన్కి అసలు మాంగాలో చాప్టర్స్ చాలా తక్కువ ఉంటాయి, దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అగిహిరో ఓటా యానిమేషన్ పార్ట్ మాత్రం ఉందనాలి. షాంక్స్ అబ్జర్వేషన్ హాకీ యూజ్ చేసే టైంలో డార్క్ కలర్ ప్యాలెట్స్ వస్తాయి. ఆ పార్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకు స్టిల్ ఇంకా గుర్తు, మెరీన్ ఫోర్లో షాంక్స్ ఎంట్రీ లెవెల్ మాత్రం గూస్ బంప్స్. అసలు షాంక్స్ వర్సెస్ కిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఎవర్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ టైం షాంక్స్ అయితే చాలా తక్కువ అయి ఉండొచ్చు, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంటుంది. వటారు మత్సూరి డైరెక్షన్ ఇంకా ఓటో వీళ్ళిద్దరు కలిసి ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చెప్పాలి. ఇది చూడండి, షాంక్స్ అబ్జర్వేషన్ డ్యామ్లో కిడ్ అంతా డ్యామేజ్ చేస్తాడని ఊహించి షాంక్స్ కిడ్ని అటాక్ చేయడానికే వెళ్తే కిల్లర్ ఏమో పక్కన ఉంటాడు, కానీ కిల్లర్కి మాత్రం ఇతను చూస్తుంటే కొన ఊపిరిలో ఉన్నట్టున్నాడు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. దీన్ని బట్టి షాంక్స్ హాకీ పవర్ లెవెల్ అర్థమవుతుంది ఏ లెవెల్లో ఉన్నాడని. ఒక పార్ట్లో షాంక్స్ అయితే విలన్లీ కనిపించింది నాకైతే. ఒక గ్రే షేడ్స్ ఉన్నట్టు, అదొక బ్యాడ్ యాజ్ మూమెంట్. షాంక్స్ అయితే వదిలిపెడతాడు. బ్రాగీ అండ్ డారీ వాళ్ళిద్దరు కలిసి షిప్ని అటాక్ చేస్తారు. షిప్ మొత్తం నాశనం అవుతుంది. కిడ్ పైరెట్స్ మొత్తం డిస్ట్రాయ్ అని చూపించారు, కానీ కిడ్ పార్ట్ యొక్క స్టోరీ కంటిన్యూయేషన్ ఇంకా చాలా ఉంది. తను ఒక పర్సన్ని కలవాలి. ఖచ్చితంగా కిడ్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ కనిపిస్తాడు. అలాగే బ్లాక్ బియర్డ్ పైరేట్స్ ఒక ఫ్లాగ్ని కూడా చూడొచ్చు. వీళ్ళైతే పుల్లలు పెట్టడానికి ఉంటారు. వీళ్ళు కలిసి ఏం చేస్తారో ఏంటో మరి చూడాలి. మొత్తానికి ఎపిసోడ్ మాత్రం షాంక్స్ ఫ్యాన్స్కి పెద్ద ట్రీట్ అని చెప్పుకోవాలి. ఇంకొక పార్ట్ ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండు అనిపించింది. అదేంటంటే బెన్ హెక్మెన్ కిడ్ చేతిని నరికేస్తాడు. ఆ పాస్ట్ మళ్ళీ చూపిస్తే బాగుండు అనిపించింది. ఈ ఎపిసోడ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎపిసోడ్ ఇన్ వన్ పీస్ అవుతుంది ఖచ్చితంగా. మా ఫ్రెండ్ చెప్పాడు కొన్ని వెబ్సైట్స్ కూడా క్రాష్ అయ్యాయని. నాకు ఆ స్క్రీన్ షాట్స్ కూడా సెండ్ చేసిండు. నేనైతే గెస్ చేశా ఏదన్నా సర్వర్ క్రాష్ అవుతుందని. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. బై.